రాష్ట్ర వ్యాప్తంగా లీడర్లంతా జనసేనలోకి చేరేందుకు క్యూ కడుతుంటే ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం పార్టీ విస్తరణకు అడుగడుగునా బ్రేక్లు పడుతున్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు లీడర్లు కండువా కప్పుకోవడానికి వస్తుంటే గేట్లు మూసేసి లోపలికి రానివ్వకుండా ఓ అదృశ్య శక్తి అడ్డుకుంటుందా అంటే అవుననే పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఓ పవర్ఫుల్ మంత్రికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి మరి పోరాడిన జన సైనికులకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఇన్ఛార్జ్ తీరే శాపంగా మారిందట. మెగా ఫ్యామిలీతో అనుబంధంగా ఉన్న ఓ వ్యక్తిని పార్టీలోకి చేర్చకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఓ పక్క ఎంపీ బలంగా పట్టుపడుతున్నా ఈ ఇన్ఛార్జ్ మాత్రం తన స్వలాభం కోసం జనసేనకు సమాధి కడుతున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ అదేం నియోజకవర్గం? జనసేనాని పవన్ కు ఇదంతా తెలిసే జరుగుతుందా? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అంతటా జనసేన గ్రాఫ్ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ లో కనిపిస్తుంది. ఒకప్పుడు వైసీపీ సర్కార్ కక్ష సాధింపులు చేసిన, కొడాలి నాని అక్రమ కేసులు పెట్టి వేధించిన గుడివాడ వీధుల్లో గళమెత్తిన వారిలో జన సైనికులే ముందుండేవారు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, కాపు సామాజిక వర్గ ఓటర్లతో పాటు యువత అపారమైన సంఖ్యలో ఉన్నారు. కానీ ఇంతటి భారీ ప్రజా బలాన్ని పొలిటికల్ మైలేజ్ గా మార్చుకునే బలమైన లీడర్షిప్ గుడివాడ జనసేనలో కరువైందనే చర్చ క్యాడర్లో చాలా రోజులుగా నడుస్తోంది. ఈ లూప్ హోల్ ను భర్తీ చేయడానికి మాజీ కౌన్సిలర్, మాజీ కోఆప్షన్ మెంబర్ అయిన గోకరకొండ బలరాం పేరు తెరపైకొచ్చింది. కాంగ్రెస్ హయాం నుండి క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ గా, వ్యాపార వర్గంలో గట్టి పట్టున్న వ్యక్తిగా బలరాంకు మంచి పేరుంది. గతంలో వైసీపీ టాప్ లీడర్లు ఈయనకు స్వయంగా ఆహ్వానాలు పంపినా వెళ్లకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన జెండా మోయాలనే గట్టి పట్టుదలతో ఈయన గత 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. గోకరకొండ బలరాం లాంటి ఆర్థిక అంగబలం ఉన్న నేత జనసేనలోకి వస్తే గుడివాడలో పార్టీ నెక్స్ట్ లెవెల్ కు వెళుతుందని అందరూ భావించారు. కానీ ఈయన చేరికకు గుడివాడలో ఒక విచిత్రమైన గ్రహణం పట్టింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 3 సార్లు ఈయన చేరిక ముహూర్తం లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయింది. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ ప్రచార వేదికపై ఈయన కండువా కప్పుకోవాలి, కానీ అప్పుడు బ్రేక్ వేశారు. ఆ తర్వాత కట్ చేస్తే రీసెంట్ గా ఒక భారీ కళ్యాణ మండపంలో వేలాది మంది అనుచరులతో పెద్ద ప్రోగ్రాం డిజైన్ చేశారు. వేలాది మందికి భోజనాలు సిద్ధం చేశారు. కానీ తీరా సమయానికి పైనుండి ఆర్డర్ వచ్చిందంటూ ఆ ప్రోగ్రాంను అర్ధాంతరంగా వాయిదా వేయించారు. తాజాగా 3వ సారి కూడా చేరికకు సర్వం సిద్ధం చేసుకుంటే మళ్లీ బ్రేకులు పడ్డాయి. అసలు గుడివాడలో గోకరకొండ బలరాం చేరిక ఎవరికి ఇష్టం లేదు. ఒక బలమైన నేత వస్తే ఇక్కడ ఎవరి కుర్చీ కదిలిపోతుంది అని జన సైనికులు సామాజిక మాధ్యమాల్లో రచ్చరేపుతున్నారు. మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి మాత్రం గోకరకొండ బలరాంను పార్టీలోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. గుడివాడలో జనసేన కంచుకోటగా మారాలంటే ఇలాంటి వ్యాపార, సామాజిక వర్గాల లీడర్లు రావాల్సిందేనని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బలరాం తన అనుచరులతో వందలాది కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి తన గ్రౌండ్ పవర్ ఏంటో కూడా ఎంపీకి చూపించారు. కానీ మొత్తం వ్యవహారంలో విలన్ పాత్ర పోషిస్తున్నది ఎవరో కాదు, గుడివాడ జనసేన పీఓసీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ అనే ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ఫుల్ టైం ఇన్ఛార్జ్ లేని చోట తాత్కాలికంగా పనులు చేసుకోవడానికి పార్టీ అధిష్టానం ఈ బోరగడ్డ శ్రీకాంత్ కు పీఓసీ బాధ్యతలు అప్పగించింది. ఇదే అదునుగా భావించిన బోరగడ్డ గుడివాడలో జనసేన అంటే తానేనని, తనను దాటి ఏ ఒక్కరూ లోపలికి రాకూడదంటూ ఏకపక్ష పెత్తనం నడుపుతున్నారట. ఆర్థికంగా, సామాజికంగా బలమైన గోకరకొండ బలరాం లాంటి లీడర్లు గనుక పార్టీలోకి వస్తే నియోజకవర్గంలో తన పీఠం కదిలిపోతుందని, తన ప్రాధాన్యత కంప్లీట్ గా జీరో అయిపోతుందనే స్వార్థంతోనే బోరగడ్డ శ్రీకాంత్ ప్రతిసారి అడ్డుపుల్లలు వేస్తున్నాడని జన సైనికులే ఓపెన్ గా చాడులు చెబుతున్నారు. గుడివాడలో ఇప్పటి వరకు పార్టీలోకి రావాలని ప్రయత్నించిన పలువురు నాయకులు కూడా నిరాశకు గురయ్యారన్న అభిప్రాయాలు కొందరు జన సైనికుల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన వారిని ప్రోత్సహించే బదులు వారికి దూరం పెరుగుతోందన్న అసంతృప్తి కూడా ఉందని చెప్తున్నారు. బోరగడ్డ శ్రీకాంత్ పై వస్తున్న విమర్శలు ఎక్కడితో ఆగడం లేదు. ప్రస్తుతం స్టేట్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దూసుకుపోతుంటే ఈ బోరగడ్డ శ్రీకాంత్ మాత్రం కూటమి అండును చూపిస్తూ గుడివాడలో కేవలం ధనధ్యానమే ధ్యేయంగా అక్రమ వసూళ్లకు సెటిల్మెంట్లకు తెరలేపారనే తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో కూటమి పవర్తో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ గోకరకొండ బలరాం లాంటి పెద్ద మనుషులు నిజాయితీ పరులు జనసేన తరపున క్షేత్రస్థాయిలోకి వస్తే తన అక్రమ దందాలన్నీ ఆగిపోతాయని, తన సంపాదన కోట కూలిపోతుందనే భయంతోనే గుడివాడలో జనసేన గడప తొక్కాలని చూస్తున్న ఏ ఒక్క లీడర్ను రానియకుండా అడ్డుకుంటున్నారట. సభ్యత్వాల నమోదులో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే గుడివాడ అత్యంత దారుణంగా వెనుకబడిపోవడానికి కూడా ఈ బోరగడ్డ శ్రీకాంత్ నిర్లక్ష్యమే కారణమని జన సైనికులు చెబుతున్నారు. గుడివాడ కూటమి ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై ప్రత్యక్ష విమర్శలు పెద్దగా వినిపించడం లేదు. ఆయన స్థానికంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ స్థానికంగా ఉన్న జనసేన నేత శ్రీకాంత్ ఏం చెప్తే దాన్ని నమ్ముతూ వస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న అసలు గ్రౌండ్ రియాలిటీ ఎమ్మెల్యేకు తెలుసా లేదా అనేది ఒక పెద్ద సస్పెన్స్ గా మారింది. రీసెంట్ గా గోకరకొండ బలరాం చేరిక మళ్లీ ఆగిపోవడం వెనుక ఒక పవర్ఫుల్ ఎమ్మెల్సీ నుండి ఎంపీ బాలశౌరికి ఫోన్ కాల్ వెళ్లిందని లీక్ బయటకు వచ్చింది. ఇప్పటికే 2-3 సార్లు ప్రయత్నించిన బాలశౌరి కూడా ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తారా, లేక గుడివాడలో పార్టీ బలోపేతానికి ఆటంకాలు ఎదురవుతున్నాయనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. అయితే జనసేన నుంచి బోరగడ్డ సురేష్ ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి అతను చేరితే పార్టీకి నష్టం అనే విధంగా చెప్పించాడనే ప్రచారం కూడా జన సైనికుల్లో ప్రచారం నడుస్తోంది. 15 ఏళ్ల కూటమి కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్న తరుణంలో ఏ పార్టీకి ఎప్పుడు ఏ నియోజకవర్గం వస్తుందో ఇప్పుడే చెప్పలేమని జన సైనికులు గుర్తు చేస్తున్నారు. అలాంటి సమయంలో కొత్త నాయకులను, బలమైన వర్గాలను కలుపుకోవడం ద్వారా మాత్రమే పార్టీ మరింత బలపడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వ్యక్తిగత ప్రాధాన్యతల కంటే పార్టీ విస్తరణ ముఖ్యం కావాలని కూడా కొందరు సూచిస్తున్నారు. ఇప్పటికే గోకరకొండ బలరాం వ్యవహారం కేవలం ఒక వ్యక్తి చేరిక అంశంగా కాకుండా గుడివాడలో జనసేన భవిష్యత్తుకు సంబంధించిన చర్చగా మారిపోయింది. గోకరకొండ వంటి నాయకుడు పార్టీలోకి వస్తే చిరంజీవి అభిమానులు, వ్యాపార వర్గాలు, కాపు సామాజిక వర్గంలో పార్టీకి మరింత బలం పెరుగుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అందుకే 2 ఏళ్లుగా ఓపికగా ఎదురు చూస్తున్న ఆయనకు అవకాశం ఇవ్వాలని కొందరు జన సైనికులు కోరుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక జనసేనలో చేరిన, బీజేపీ చేరిన, టీడీపీలో చేరిన ఇంకా 15 ఏళ్లు కూటమి అంటిపెట్టుకుంటుందని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నది కూడా జన సైనికులు గుర్తు చేస్తున్నారు. ఎవరి మీద అభిమానం ఉంటే ఆ పార్టీలో చేరడానికి అందరికీ స్వతంత్ర హక్కు కనుక జనసేనలోకి చేరే ఆలోచనను జన సైనికుల్లో కొందరు వ్యక్తులే అడ్డంకులు సృష్టిస్తున్నారని జన సైనికులు వాపుతున్నారట. గోకరకొండ బలరాం చేరికకు అసలు అడ్డంకులు ఎవరు? ఎంపీ బాలశౌరి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేసే వారిని పార్టీలోకి తీసుకోవడంతో పాటు ఈ అంశాలను పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారా? ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్ టేబుల్ పైకి చేరితే గుడివాడ జనసేనలో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పవన్ పలు జిల్లాల్లో కమిటీలను రద్దు చేశారు. ఇప్పుడు గుడివాడలో ఒకరి వల్ల పార్టీ నష్టపోతుంటే ఇక్కడ కూడా కమిటీని రద్దు చేస్తారా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.